రెస్టారెంట్ స్టైల్ రవ్వ దోశ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక 2-3 నిమిషాలల్లే రెడీ అయిపోతుందండి. అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకునే రవ్వ దోశ తయారు చేసుకునే విధానం చూద్దాం. అందుకు 1 కప్పు బొంబాయి రవ్వ, 1 పావు తక్కువ కప్పు మైదా, బియ్యం పిండి 1.5 కప్పు బియ్యం పిండి. ఇప్పుడు నీళ్ళు వేస్తూ కలుపుకుందాం పిండి. ఇలా పలుచగా కలుపుకోవాలి. కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు నేను 1 స్పూన్ వేసుకున్నానండి. మీరు రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ తరుగు, కొత్తిమీర తరుగు. ఇట్లా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని టమాటా చట్నీ వేసుకుందామండి. ఇప్పుడు టేస్ట్ కూడా చూసుకోవచ్చండి. ఉప్పు సరిపోయిందా లేదా. కొంచెం నిండుగా ఉండొద్దండి. ఇట్లా పలసగా ఉంది కదా పిండి, కొంచెము తక్కువ ఉండాలి ఉప్పు. ఇప్పుడు టమాటా చట్నీకి ఒక కడాయి పెట్టి వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అర టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఎండుమిర్చి, ఒక 6 తుంచుకొని వేసుకున్నానండి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 4 టమాటాలు పెద్దవి, ఇప్పుడు టమాటా సాఫ్ట్ అయింది, తీసేసి చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకుందాం. తాలింపుకి ఏం అవసరం లేదండి. పెంక మంచిగా వేడైనాక ఇప్పుడు పిండి కూడా మంచిగా నానిపోయిందండి. రవ్వగిన ఇట్లా ఒక గ్లాస్ తీసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు వేసుకోవాలి. ఈ టమాటాలో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి పచ్చడికి. ఇప్పుడు ఒకవైపు కాలడానికి ఇంకొక వైపు తిరిగేసుకుందామండి.
చక్కగా రెండు వైపులా కాలిందండి. ఇప్పుడు ఇంకోటి వేసుకుందాము. కొంచెం నూనె వేసుకుందామండి. ఫస్ట్ 2 నిమిషాలు హైలో పెట్టి తర్వాత చిన్న మంట మీదనే కాలనియాలండి దోశని. ఇప్పుడు కంప్లీట్గా చిన్న మంట మీదనే కాలనిచ్చిందండి. ఇట్లా మంచిగా ఇగో దానంతలో అదే వేసింది చూడు. ఇంకా ఎర్రగా మంచిగా కాలిందండి. రెండో వైపు కూడా కాలకుండా ఏం కాదండి. ఇగో క్రిస్పీగా రెస్టారెంట్ దోశ లెక్క ఉంటుందండి ఇది. ఇంకా మంచిగా ఇట్లా కాలని ఇచ్చినాక చిన్న మంట మీదనే కాలనియాలండి. దోశ దానంతలో అది లేచేదనుక ఒక వైపు కాల్చుకుంటే సరిపోతుంది, కానీ మేము రెండు వైపులా కాల్చుతామండి దోశని. రెస్టారెంట్ స్టైలు రవ్వ దోశ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కాంబినేషను టమాటా పల్లి చట్నీ. ఇంకో చాలా క్రిస్పీగా ఉందండి. మీకు సౌండ్ వినొస్తుందో లేదో కానీ ఇగో ఉట్టిగానే ఇంకో ఇట్లా క్రిస్పీగా వినొస్తుందండి. ఇగో